T20 న్యూస్ కి స్వాగతం. కేజీబీవీ చెట్టుపల్లి తాండాలో పనిచేస్తున్న హిందీ సబ్జెక్టు టీచర్ శ్రీ నరసమ్మకి హిందీలో దళిత సాహిత్యం అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా ఉపాధ్యాయుల పక్షాన యూటీఎఫ్ బోమ్రాస్పేట మండల శాఖ మరియు దుద్యాల మండల శాఖ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు పూలదండలతోటి సత్కారం చేయడం జరిగింది. మరి ఎంతో అంకిత భావంతో డెడికేషన్ తోటి డిసిప్లిన్ తోటి డిటర్మినేషన్ తోటి ఆమె కష్టపడడం మరి సాధించడం అందరూ కూడా స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా అమ్మాయిలు మీరు గమనించాలి, మేడం చూసి నేర్చుకోవాలి. మరి ఇంత చిన్న వయసు లోపలనే మరి ఒక కొత్త నూతనమైనటువంటి ఒక పరికల్పన చేసి మరి దాన్ని సాధించి శోధించి ఒక కొత్త ఒరవడిని సృష్టించి సమాజంలో గతమైనడు లేనటువంటి ఒక కొత్త అంశాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందించినటువంటి నరసమ్మ మేడం, డాక్టర్ నరసమ్మ మేడం ఈ రోజు నుంచి మరి అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. మరి సార్ మాకు చాలా సార్ కూడా ఆయన కూడా మన ఈ నూతనమైనటువంటి విషయాలు అన్వేషించడం ఒక కొత్త హైపోథిసిస్, నేను ఇది చేస్తే ఇది సాధించగలనటువంటి ఒక ఊహ పరికల్పన ఏర్పాటు చేసుకొని దానికి అంకిత భావంతో పనిచేసి పెళ్ళి అయినా కూడా ఎంత డిసిప్లిన్ అవసరం అండి ఈ రోజులలో. మరి చిన్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడము, తర్వాత ఫర్దర్ స్టడీస్. మరి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మేడం, మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి. అమ్మాయిలు మీరు కూడా మేడం చూసి బాగా నేర్చుకోవాలి. ఉన్నతమైనటువంటి గౌరవంలో మన ప్రాంతానికి ఒక డాక్టర్ నరసమ్మ మేడం. ఇంకొక మంచి విషయం ఏంటంటే మా ప్రాంత వాసి మేడం చూసి బోలేపల్లి అంట, మాది అఖిలపల్లి మేడం. మరి బోలేపల్లి వాసి 2004లో మేము కూడా అదే స్కూల్లో మేడం గారు చదువుకున్నటువంటి స్కూల్లోనే మేము చదువుకున్నాం. కానీ మేము సాధించలేం, మేము స్థిరపడిపోయినాం. గ్రాడ్యుయేషన్ అయినప్పుడే ఏదో బీఎడ్ చేసినాం, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాం, తర్వాత స్థిరపడిపోయినాం. మేడం గారు అట్లా కాదు, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. ఇంకోటి, ఉపాధ్యాయ లోకానికి మేడం చాలా ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. మేడం మీరంటే చాలా గౌరవం ఉంది, ఇంకా ముందుకు పోవాలి, మంచి స్థాయిలో స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, పాఠశాల ప్రిన్సిపల్ గారికి, సహోదర ద్వారానే బయటకు వచ్చింది. మరి ఈ సందర్భంగా మరి బొమ్రాస్పేట మండల, అదేవిధంగా దుద్దాల మండల యూటీఎఫ్ సంఘ పక్షాన మరి చిరు సత్కారము. మరి మేడం ఇంకా ఎన్నో విషయాలపైన ఇంకా సమగ్రమైనటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి కోర్సులు ఇంకా చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా నరసింహ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా మరి నరసింహ సార్ గారిని మాట్లాడాల్సిందిగా మంచి దిక్చండి అమ్మ, కూర్చోండి. అట్లే కూర్చోండి. జస్ట్ ఒక ఫోటో కోసం మంచిగా దిక్చండి. ఈరోజు పూలపల్లి గ్రామానికి చెందినటువంటి నరసమ్మ టీచర్, కేజీబీవీలో హిందీ పండితుగా పనిచేస్తున్నటువంటి టీచర్తో ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు, అదేవిధంగా ఒక అంశం పైన రీసెర్చ్ చేసి దానిలో పట్టా రావడం అనేటువంటిది ఎంతో సంతోషించదగ్గ విషయము. ఉపాధ్యాయులు అంటేనే పిల్లలకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందివ్వడం అనేటువంటిది ముఖ్య ధర్మంగా పాటిస్తాము. అందులో ఉన్నతమైన చదువులు చదివి విద్యార్థులకు విద్యను అందించడం అంటే విద్యార్థుల యొక్క అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా ఈ పాఠశాలలో పట్టా పొందినటువంటి మేడం ఉండడం అనేది ప్రతి ఉపాధ్యాయునికి కూడా గర్వకారణంగా మనం భావించాలి. ఈ సందర్భంగా మేము మేడంకి సన్మానించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎంతోమంది విద్యార్థులకు కానీ అదేవిధంగా ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీరు ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటిది ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతారు.